హలో అందరికీ నమస్తే. ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి అస్సలు అన్నం తినాలనిపించట్లేదు కదా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరికి అసలు అన్నం తినాలనిపిస్తలేదు. నాకైతే అస్సలు తినాలనిపించట్లేదు. 2-3 డేస్ నుంచి మా పాపను గమనిస్తున్నా. మా పాప కూడా సరిగ్గా తినట్లేదు అనమాట. ఈ సమ్మర్ అయిపోయేంత వరకు డైలీ ఇట్లనే ఫ్రూట్ జ్యూస్ ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది కదా. అస్సలు అన్నం అయితే తినాలనిపించదు. ఎంత మంచి కర్రీ వండినా కూడా అన్నం అయితే అసలు తినాలనిపించట్లేదు. మనకి పండు రోజు అవైలబుల్గా ఉండవు కాబట్టి అట్లీస్ట్ లెమన్ జ్యూస్ అన్నది తాగడానికి ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. ఈ సమ్మర్లో మాత్రం ఖచ్చితంగా తాగితే మనకి హెల్త్కి అయితే చాలా బాగుంటుంది అనమాట. నిమ్మరసం తాగండి. ఈరోజు పొద్దున్న నుంచి నేనైతే అసలు ఏం తినలేదు. చాయ్ బిస్కెట్లు మాత్రమే తిన్నా. దాంతోనే కడుపు నింపుకున్నా. పడుకొని లేసేసరికి మా హస్బెండ్ అయితే ఫ్రూట్స్ తెచ్చిండు. ఇంకా ఫ్రూట్స్ తింటున్నా. చాలా మంది జ్యూస్ చేసుకొని తాగుతారు, కానీ నాకైతే ఇంకా జ్యూస్ కూడా ఏమొద్దని చెప్పేసి అట్లనే ఫుల్ ఆకలి మీద ఉండే అనమాట. సో నేనైతే తిన్నా. రీసెంట్గా రీల్స్లో చూస్తున్నా చాలా మంది కర్బూజా జ్యూస్, పుచ్చపండు జ్యూస్ ఇవన్నీ చేసుకొని తాగుతున్నారు. నాకెందుకో జ్యూస్ చేసుకొని తాగడం కంటే డైరెక్ట్ ఫ్రూట్ తింటేనే బాగుంటుంది, హెల్త్కి ఇంకా మంచిది అని అనిపిస్తుంది. సో నేనైతే డైరెక్ట్ ఫ్రూటే తిన్నాను. జ్యూస్ అయితే ఏం చేసుకోలేదన్నమాట. జ్యూస్ విషయానికి వస్తే బాదం పాలు, లెమన్ జ్యూస్ ఇట్లాంటివి అయితే బాగా తీసుకుంటా. ఫ్రూట్ సలాడ్ అట్లాంటిది అయితే తాగుతా బయటికి వెళ్తే. కానీ ఇక ఇంట్లో కాబట్టి ఇక జ్యూస్ చేసుకొని తాగేంత టైం అయితే అస్సలేదు. ఫుల్ ఆకలి మీద ఉండే కాబట్టి నేను మా పాప అయితే తిన్నాం. ఎంతమందికి పుచ్చపండు జ్యూస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఎండాకాలం అయిపోయేంత వరకు మ్యాక్సిమం జ్యూస్ తాగడానికి, ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి. బాగా లిక్విడ్ ఐటమ్స్ అయితే తీసుకోండి. అన్నం కొంచెం తగ్గించి ఇవి తీసుకుంటే మనకి హెల్త్కి చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బయోలో నా వైటీ ఛానల్ లింక్ ఉంటుంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.